రష్యా ఉక్రెయిన్ భీకర పోరాటం నుండి ప్రాణాలతో బయటపడి సొంతింటికి వైద్య విద్యార్థి చేరారు. హిందూపురం నియోజకవర్గం చిల్మత్తూరు మండల పరిధిలోని టేకులోడు పంచాయతీలో గల ఆరుమాకులపల్లి వాసి అరవింద్ గౌడ్ వైద్య విద్యార్థి శనివారం ఉక్రెయిన్ నుండి ఆరుమాకులపల్లి సొంత ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ భీకర పోరాటం నుండి ప్రాణాలతో బయటపడిన మెడికల్ విద్యార్థి అరవింద్ గౌడ్ మరియు అతడు సొంతింటికి చేరిన తరుణంలో తల్లిదండ్రులు హర్షాది ఆనందంతో ఆ మెడికల్ విద్యార్థి అరవింద్ గౌడ్తో అన్ని విధాలుగా ఇక్కడికి చేరుకోవడానికి సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉందని, ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న ఈ భీకర పోరాటం నుండి తప్పించుకోవడానికి అనేక సమస్యలు ఎదురయ్యాయని, ప్రాణరక్షణ కోసం అతను భయాందోళనలో పడిన కష్టాలు రావడానికి ప్రయాణించిన తీరును H6 ఛానల్ ప్రతినిధి కృష్ణప్పని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా భీకర పోరు జరుగుతున్న తరుణంలో వైద్య విద్యను అభ్యసించడానికి హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం ఆరుమాకులపల్లి నుండి శ్రీనివాస గౌడ్ కుమారుడు అరవింద్ గౌడ్ అనే వైద్య విద్యార్థి అక్కడ విద్యను అభ్యసించుకుపోయినాడు. అక్కడ అతడు పడిన ఇబ్బందులు, అక్కడ జరుగుతున్న సిచ్యుయేషన్ గురించి అతనితోనే ఆ విద్యార్థిని అరవింద్ గౌడ్నే అడిగి తెలుసుకుందాం. అవి భీకర పోరాటం ఎలా జరుగుతుంది, మీరు అక్కడ పడిన ఇబ్బందులు, వాటి గురించి మా H6 ఛానల్ వారికి కొంచెం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు H6 ఛానల్. నా పేరు అరవింద్ గౌడ్. నేను ఆంధ్రప్రదేశ్లోని చిలుమత్తూరుకి చెందిన అబ్బాయిని. మా తండ్రి గారి పేరు శ్రీనివాసులు గారు, మా అమ్మగారి పేరు పుణ్యవతి గారు. నేను 4th ఇయర్ MBBS చదువుతున్నాను ఉక్రెయిన్లో. సో ఒకరోజు అంటే 24th ఫిబ్రవరి అందరిలానే మేము నిద్రపోతున్నాం అనమాట. సో సడన్గా 5:30 లోకల్ టైం, ఉక్రెయినియన్ లోకల్ టైంలో వార్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే అది ఇండికేషన్ ఎలా వచ్చిందంటే 5:30కి మాకు బాంబ్ బ్లాస్ట్, షెల్లింగ్ సౌండ్స్ ఇవన్నీ వినపడ్డాయి అనమాట. సో ఫ్రెండ్స్ అనేది కాల్ చేశారనమాట, అది ఇలా అవుతోంది అని. సో మా ఫ్రెండ్ కాల్ చేసిన ఒక 5 minutesకే మా ఏరియాలో కూడా స్టార్ట్ అయిందనమాట షెల్లింగ్, బాంబ్ బ్లాస్ట్ మొత్తం. సో అప్పుడు మేము అవేర్ అయ్యి అలర్ట్ అయిపోయి, తర్వాత ఇండియన్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అంతా కాల్స్ రావడం, తర్వాత న్యూస్ ఛానల్స్ చూడడం, అప్పుడు మేము అప్డేట్ అయ్యి ఓకే రియల్గానే అటాక్ అవుతుంది అని తెలుసుకున్నాం అనమాట. సో అంతకుముందు ఏమైందంటే మేము అసలు అటాక్ అవుతుందని ప్రిపేర్ అవ్వలేదు. సో మా దగ్గర ల్యాక్ ఆఫ్ ఫుడ్ ఉండడం వల్ల మాకు చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాం అనమాట, ఫుడ్కు ఎలా చేయాలా ఏమి అని. సో అప్పుడు దాని తర్వాత సో మేము మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. సో మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి వివరించి షాక్ అనమాట. సో మాకు ఏం చేయాలో తెలియట్లేదు, బికాజ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వార్ అనేది. సో ఇట్స్ లైక్ ఈక్వల్ టు వరల్డ్ వార్ అనమాట. సో మేమంతా ప్యానిక్ అయిపోయాం అనమాట, ఎలా చేయాలా ఏం చేయాలా అని ఫ్రెండ్స్తో మొత్తం డిస్కస్ చేసాం ఎలా ఏం చేయాలని. సో అప్పుడు వెంటనే మాకు ఎంబసీ నుంచి నోటిఫికేషన్ వచ్చింది అనమాట. సో ఎవ్రీబడి మస్ట్ స్టే ఇన్ ద బంకర్స్ అని. సో మేము వెంటనే బంకర్స్లోకి వెళ్ళిపోయాం అనమాట. సో బంకర్స్లోకి వెళ్ళిపోయిన వెంటనే మాకు మళ్ళీ సైరన్ అలారం వచ్చిన తర్వాత మేము మళ్ళీ బయటకు వచ్చాము. సో బయటకు వచ్చిన తర్వాత మేము మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యాము. సో మార్నింగ్ 5:30 to 8:30 to 9 వరకు అటాక్స్ అయ్యాయి అనమాట. సో మళ్ళీ డే టైం సైలెంట్ అయిపోయింది. సో అప్పుడు రిలాక్స్ అయ్యి అప్పుడు మేము అలర్ట్ అయ్యి తర్వాత ఇంకా ఏమి నెక్స్ట్ ఫర్దర్గా ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచించడం వల్ల తర్వాత మేము ఫర్దర్ స్టెప్స్ ఎలా ఏం చేయాలని ఆలోచించాం. ఇంకా అప్పుడు మేము బయటకు వెళ్ళడానికి లేదు, ఎందుకంటే మార్షల్ అప్లైలో ఉంది. సో ఎక్కడికి వెళ్తే ఎవరు అటాక్ చేస్తారో తెలియదు. సో అందువల్ల మేము లోపలే ఉండి ఉన్న ఫుడ్తోనే డైలీ ఇలా అడ్జస్ట్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి మేము ముగ్గురం ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లోనే అలానే ఉండి అడ్జస్ట్ చేసుకొని సో అలానే కాలం అనేది గడిపామన్నమాట. ఆ ముగ్గురు కూడా మీరు ఇండియా ఫ్రెండ్స్ మళ్ళీ వేరే వాళ్ళు ఇండియన్, వాళ్ళు మేము ముగ్గురం ఇండియన్స్, ఒకరు మహారాష్ట్ర, ఇంకొకరు సిక్కిం అనమాట, నేను ఆంధ్రప్రదేశ్. సో టోటలీ డిఫరెంట్ రీజన్స్ అనమాట. సో మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మేమంతా ధైర్యంగా ఒకే దగ్గరే ఉండి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ. సో ఇక్కడ ఏమంటే మాకు తిండి లేకపోయినా పర్లేదు, కానీ మేము పడిన కష్టాలు ముఖ్యంగా అంటే నిద్ర అనేది. సో దేర్ ఇస్ నో స్లీప్ అట్ ఆల్, ల్యాక్ ఆఫ్ స్లీప్ అనమాట. మేము 24th Feb నుంచి 28th February వరకు అసలు మేము హార్డ్లీ అంటే డైలీ ఒక 2-3 hours నిద్రపోయేవాళ్ళం అంతే. మొత్తం అంతా మేల్కొనే ఉండేవాళ్ళం, ఎందుకంటే
ఎప్పుడైనా ఎమర్జెన్సీ అలర్ట్ రావచ్చు, సైరన్ అలారం రావచ్చు. సో ఆ టైంలో మేము జస్ట్ ఫుడ్ తీసుకోవడం, కిందికి వెళ్ళిపోవడం. ఆ సైరన్ మోగినా కూడా మీకు సింబల్ సింబల్ అది సైన్ అన్నమాట. అది ఎప్పుడైతే అలారం అలాంటి సౌండ్స్ వస్తాయో సైరన్, అది లోకల్ ఉక్రెయిన్ మిలిటరీ అనేది సైరన్ ఎవ్రీ ఏరియాలో ఉంటుంది. సో అలా సైరన్ వచ్చినప్పుడు సో ఇట్స్ ఇండికేషన్ ఆఫ్ టు గో ఇన్సైడ్ ద బంకర్ అనమాట. సో అలా వెళ్ళినప్పుడు మనం సేఫ్ జోన్ లో ఉన్నట్టు అని అర్థం. సో అప్పుడు సైరన్స్ అన్ని స్టాప్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇంకో ఇండికేషన్ వస్తుంది, సో యూ గైస్ ఆర్ సేఫ్ నౌ. సో అప్పుడు మేము మళ్ళీ అపార్ట్మెంట్లోకి వచ్చి మా స్నానం చేయడం, మేము తినడము, అలా వాష్రూమ్ ఇట్లా ఒక ఉందన్నమాట ఇప్పటికి. అదొకటి. మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బెంగళూరు మేము అక్కడ నుంచి 28 ఫెబ్రవరి ఈవినింగ్ నేను కీవ్ క్యాపిటల్ సిటీ, యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ కీవ్ నుంచి బయలుదేరాం అనమాట. బయలుదేరి రొమేనియన్ బార్డర్కి వెళ్ళాం. రొమేనియన్ బార్డర్లో ఇమిగ్రేషన్ అయిపోయి రొమేనియన్ కంట్రీకి రీచ్ అయ్యాము. అక్కడ మనకి వాలంటీర్స్ కానీ, ఆర్మీ వాళ్ళు, పోలీసు, రొమేనియన్ పీపుల్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. చాలా హెల్ప్ చేశారు మాకు. హోటల్స్ ప్రొవైడ్ చేశారు, తర్వాత ఫుడ్, షెల్టర్ మొత్తం అంతా ప్రొవైడ్ చేసి మాకు దగ్గరుండి వాళ్ళే చూసుకొని మీకేం భయపడాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాము, యూ గైస్ ఆర్ ఇన్ సేఫ్ కంట్రీ నో అని ధైర్యం ఇచ్చారు. అక్కడ ఒక 4 days ఆఫ్ స్టే, 3.5 to 4 days స్టే చేసాము. అక్కడ స్టే చేసిన తర్వాత మాకు రిజిస్ట్రేషన్ అలాట్మెంట్ వచ్చింది, ఫ్లైట్ ఇంకా మీరు వెళ్ళొచ్చు అని. సో అప్పుడు మా బ్యాచ్ అనేది సో రొమేనియా నుంచి దుబాయ్ టు ఢిల్లీ. సో ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత మాకు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ వచ్చి వెల్కమ్ చేశారు అనమాట. వెల్కమ్ చేసి తర్వాత మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ వాళ్ళు మాకు రిసీవ్ చేసుకొని వెంటనే బెంగళూరుకి టికెట్ బుక్ చేయడం జరిగింది. అక్కడ నుంచి బెంగళూరులో ల్యాండ్ అయ్యి ఇంటికి సేఫ్గా రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా క్విక్గా రియాక్ట్ అయ్యారు అనమాట. రెస్పాండ్ అయ్యి మమ్మల్ని క్విక్గా రిసీవ్ చేసుకొని విత్ ఇన్ జస్ట్ 10 minutes ఆఫ్ టైంలో వెంటనే ఇండిగో ఫ్లైట్ బుక్ చేయడం, మీ ఎక్స్ట్రా లగేజ్ బుక్ చేయడం, దాన్ని బెంగళూరులో ల్యాండ్ చేయించడం. సో దట్ వాజ్ రియల్లీ గ్రేట్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. మీరు అక్కడ ఆ కంట్రీలో ఉన్నాడు మనం పేరెంట్స్లో ఇక్కడ చూస్తామా లేదా అనేది కానీ ఇక్కడ మీరు ఇక్కడ వచ్చినోడు కూడా ఎట్లా మీ మానసిక ఒత్తిడి ఉంది, సో ఎట్లయినారు అక్కడే మీ పేరెంట్స్తో కూడా మేము చూస్తామా లేదా అట్లా కానీ లోనయ్యి మీరు ఏమన్నా మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి, మీరు మళ్ళీ ఆ కంట్రీ దాటుకుని మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? ఇది అయితే నిజంగా ఇట్స్ లైక్ రీబార్న్ ఫర్ మీ, ఇట్స్ లైక్ పునర్జన్మ అనమాట. నాకు నేను అసలు బతుకుతానని అనుకోలేదు, కానీ నేను తల్లిదండ్రులకి ఇవన్నీ చెప్పలేదనమాట. పరిస్థితులు ఎలా ఏమి ఎంత హార్డ్ సిచ్యువేషన్ లో నేను ఉన్నాను, నా ప్రాణాలు పోవచ్చు అనే సిచ్యువేషన్ నేను తల్లిదండ్రులు చెప్పలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు ముందే ఇక్కడ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. నేను ఇంకా చెప్తే ఇంకా వాళ్ళు బతికినా చచ్చినట్టే అవుతారు అనే ఉద్దేశంతో నేను వాళ్ళకి ఏం చెప్పలేదు. నేను ఇప్పుడు సేఫ్ గానే ఉన్నాను, మీరేం భయపడకండి, నేను వచ్చేస్తాను అనే ధైర్యం ఇచ్చాను. కానీ నేను లోపల చాలా భయపడేవాడిని అనమాట. మా ఫ్రెండ్స్ మేమంతా చాలా భయపడేవాళ్ళం, ఇప్పుడు ఏం అటాక్ జరుగుతుంది, ఏమి బతుకుతామా లేదా, వెళ్తామా లేదా ప్రాణాలతో అని. సో నిలబెట్టుకోవడం కోసం అపార్ట్మెంట్లోనే ఉండడం, లేదంటే బంకర్స్లోకి వెళ్ళి తల దాచుకోవడం. ఎప్పుడైనా ఈ బాంబ్ బ్లాస్ట్ ఇవన్నీ జరిగితే ఆ బాంబ్ బ్లాస్ట్ కూడా మేము హ్యాబిచువల్ అయిపోయాం అనమాట. 24/7 ఎక్కడో దగ్గర బాంబ్ బ్లాస్ట్ వినిపిస్తూనే ఉండేది. సో దానివల్ల విపరీతంగా భయం అయిపోయి నిద్ర కూడా వచ్చేది అనమాట, హైపర్ టెన్షన్ వచ్చేసేది. సో అప్పుడు ఇలా ఫీల్ ఉంది అనమాట, బతకం నాకు తెలిసి దేర్స్ వెరీ లెస్ ఛాన్సెస్, లైక్ 10 to 15% ఛాన్స్ ఉంది బతకడానికి. సో 75 to 85% పక్క చనిపోతాం అనే ఉండేది. కానీ తర్వాత ఎప్పుడైతే మేము అలా ఫిక్స్ అయ్యాం కాబట్టి మేము బార్డర్ వరకు కూడా ప్రాణాలు తెగించి వెళ్ళిపోయాం అనమాట. బార్డర్ రొమేనియన్కి ఎలా అయితే ఎలా ఉంటామో లేదో ఇంతే రిస్క్ చేసాం, వెళ్ళిపోదాం బార్డర్కి అని వెళ్ళాము. సో బై గాడ్ గ్రేస్ అండ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ వీ హ్యావ్ రీచ్డ్ రొమేనియా సక్సెస్ఫుల్లీ. ఆఫ్టర్ రీచింగ్ సక్సెస్ఫుల్లీ టు రొమేనియా యాక్చువల్గా అప్పుడు అంటే ఇట్స్ లైక్ నిజంగా అదే శ్వాస తీసుకున్నామని, అంతవరకు మమ్మల్ని ఏదో సఫోకేటెడ్గా ఉన్నామనిపించి ఒకేసారి మేము పంజరం నుంచి బయటకు వచ్చేసామనేలాగా మేము ఫీల్ అయ్యి అప్పుడు మేము ధైర్యం కోల్పోకూడదని మమ్మల్ని ఆర్మీ, రొమేనియన్ పీపుల్ ఆర్మీ వాళ్ళు చాలా మమ్మల్ని సపోర్ట్ చేసి షెల్టర్ ప్రొవైడ్ చేశారు. అప్పుడు మేము
మేము బతికి ఇండియాకి వెళ్ళగలుగుతాము, తల్లిదండ్రులు చూస్తాము అని అప్పుడు హోప్ అనేది అప్పుడు వచ్చింది. అప్పుడు ఇండియాలో మళ్ళీ అరేంజ్ చేయడం, ఫ్లైట్ లో కూర్చోవడం, తర్వాత ఫ్లైట్ లో వాళ్ళు బెంగళూరుకి వచ్చిన తర్వాత మా బ్రదరు సిస్టర్ వచ్చారు అన్నమాట రిసీవ్ చేసుకోవడానికి. సో వాళ్ళని చూసిన తర్వాత ఇది నిజమా కళ, నేను ఇండియాలో ల్యాండ్ అయ్యానా లేదా మదర్ ల్యాండ్ లో అనే అంత ఫీలింగ్, నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అమ్మ నాన్న అందరూ పేరెంట్స్ అందరినీ చూసిన తర్వాత సో ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ అనమాట. అంటే చూస్తానో లేదో అనే దగ్గర నుంచి ఈరోజు నేను వాళ్ళని హగ్ చేసుకొని ముట్టుకోగలుగుతున్నా అనేంత వరకు అంతవరకు వచ్చానంటే ఇట్స్ లైక్ అన్బిలీవబుల్ అనమాట. అంటే మిరాకిల్ అనమాట నా లైఫ్ లో. అంటే నేను చూస్తా అనుకోలే ఇలాంటి ఫేస్ నా జీవితంలో వార్ అని. ప్రాణభీతి నుండి, ప్రాణభయం నుండి బయటకు వచ్చిన వైద్య విద్యార్థి గురించి వాళ్ళు తల్లిదండ్రులు చేసుకున్న పుణ్య ఫలాల వల్లనే నేను బయటకు వచ్చానని ఆ అరవింద్ గౌడ్ అనే వైద్య విద్యార్థి మన హెచ్సి ఛానల్తో పంచుకున్నారు. అదే ధోరణిలో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బిడ్డ గురించి వాళ్ళ వివరాలను కూడా వాళ్ళతో అడిగి కొన్ని విషయాలు కనుక్కుందాం. చెప్పండి. మీ అక్కడ నుంచి, ఆ కంట్రీ నుంచి వచ్చిన తర్వాత మీ అబ్బాయిని చూసిన తక్షణం మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు ఆ అబ్బాయి గురించి అంతకు మునుపు ఎలా ఒత్తిడికి లోనయ్యారు? ఆ విషయాల గురించి కొంచెం చెప్పండి మేడం. నా పేరు పుణ్యవతి, మా ఆయన పేరు శ్రీనివాసులు గౌడు, పెద్ద బాబు అరవింద్ గౌడు. ఈ అబ్బాయి ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి వచ్చి పృథ్వీనాథ్ గౌడు. మాకు ఇద్దరు అబ్బాయిలు. మేము వ్యవసాయం చేసుకుని, నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తాను. ఆర్మాకులపల్లి మాది విలేజ్. మేమైతే మా అబ్బాయి అసలు మాతో ఏం చెప్పలేదు సార్. ఇట్లున్న మేము టీవీలో చూసి చాలా భయపడి మేము ఫోన్లు అయితే చేస్తున్నాము. ఆ అబ్బాయి నేను బాగున్నాను, నాకేం పర్వాలేదు, ఊరికే టీవీలో అట్లా చూపిస్తున్నారు అంత తప్ప మీరు అట్లా టీవీలో చూసినంత ఏమి ఇక్కడ జరగడం లేదు, నేను బాగా తింటున్నా ఉన్నా ఏం పర్వాలేదు. ఫ్లైట్స్ ఎప్పుడు మేము ఆల్రెడీ ఫ్లైట్ బుకింగ్ కూడా చేసాం సార్. 14వ తారీఖు డేట్ వచ్చింది ఆ అబ్బాయికి. కానీ మా అబ్బాయి వచ్చేస్తాలేమా అక్కడ జరిగేది ఏమీ చెప్పలేదు మాకు, అసలు ఏమీ తెలియదు. బాగున్నాడు, అసలు అక్కడ బార్డర్ లో ఎక్కడో జరుగుతున్నాయి, అవి టీవీలో చూపిస్తున్నారు అంతే, ఇక్కడైతే ఏం జరగలేదు అని చెప్పేవాడు. మా అబ్బాయి ఫస్ట్ నుంచి మాకు బాగా ధైర్యం ఇచ్చినాడు. కానీ మాకు చాలా భయం వేసింది. 10 రోజుల నుంచి మేము అసలు అన్నము నీళ్లు ఇడిచిపెట్టేసి నిద్ర ఏం లేదు సార్. మేము రోజు మా అబ్బాయికి ఫోన్ చేసినప్పుడంతా ఏడుస్తూనే ఉన్నాము. అందరూ మా ఆడపడుచు వాళ్ళు కానీ, మా అక్క వాళ్ళు, మా బావ వాళ్ళు, మా కుటుంబ సభ్యులంతా మాకు ధైర్యం చెప్పేవాళ్ళు. మనం ఎవరికి అన్యాయం చేయలేదు, మనకు దేవుడు ఏమి అన్యాయం చేయడు, మన బిడ్డ క్షేమంగా వస్తాడని చెప్పేటోళ్ళు. కానీ ఆ ధైర్యంతో అలానే ఉన్నాం సార్. మా చిన్న అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. నేను ఉండలేక నేను ఆ అబ్బాయిని కూడా పిలుచుకొని వచ్చినాము. మళ్ళీ నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేక నేను మా అమ్మ వాళ్ళు వచ్చి, మాది అమ్మ వాళ్ళు తిమ్మమ్మ మరివన్ సార్, పిలుచుకొని పోయినాను అక్కడికి. అక్కడ 2 days ఉన్నాను. మళ్ళీ ఇంకా వీళ్ళంతా మీడియా వాళ్ళు, ఎంఆర్ఓ సార్, స్టాఫ్ వాళ్ళు ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ ఉండడమే మంచిదమ్మా అంటే నేను మళ్ళీ తిరిగి వచ్చేసినాను సార్ ఇక్కడికే, మా ఇంటికి. మళ్ళీ మా పెద్ద అబ్బాయి చాలా చిన్నప్పటి నుంచి చాలా మళ్ళీ తిరిగి వచ్చేసినాను సార్ ఇక్కడికే, మా ఇంటికి. మళ్ళీ మా పెద్ద అబ్బాయి చాలా చిన్నప్పటి నుంచి చాలా షార్ప్ గా ఉంటాడు. చిన్నప్పుడు మా అక్క వాళ్ళ 3 years లోనే మా కదిరిలో వదిలిపెట్టినా మా అక్క వాళ్ళ ఇంట్లో. వాళ్ళే చదివించినారు 4th వరకు. ఏపీఆర్ స్కూల్లో సీట్ వచ్చింది అబ్బాయికి. పేరూరు సార్, పేరూరు. 100కి 99 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు బాగా 10th వరకు బాగా చదివాడు. అక్కడ 97% వచ్చింది సార్ 10th లో. మళ్ళీ నేను పుట్టుపర్తిలో మాకు తెలియకుండానే అబ్బాయి అప్లికేషన్ వేసుకున్నాడు. స్వామి కాలేజ్ లో ఎగ్జామ్ రాపించినాము.
వితౌట్ కోచింగ్. అక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాత మన అనంతపూర్ డిస్టిక్ కు మా అబ్బాయికి సీట్ వచ్చింది. చాలా మంది ఎగ్జామ్ రాసినారు, అబ్బాయికి సీట్ వచ్చింది. అక్కడ బైపీసీ ఎంపీసీ అట్లా తీసుకోమంటే బాబు ఒప్పుకోలేదు, నాకు ఎంపీసీనే తీసుకుంటాను అని ప్రెజరు. సరే నీ ఇష్టం, ఏది ఇష్టమైతే అదే తీసుకోరాను అని అక్కడే బైపీసీ తీయించినాం సార్. 2 years అక్కడ చదివాడు. మళ్ళీ అక్కడ బైపీసీ వాళ్ళకు అక్కడ ఎలిజిబుల్ లేదు, బయట వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ మేము కోచింగ్ అయితే ఇప్పిద్దాం అనుకున్నాం కాబట్టి ఒకసారి అటెంప్ట్ చేసినాడు నీట్కు, క్వాలిఫై కాలేదు. క్వాలిఫై అయినా కానీ జస్ట్ మిస్ అయినాడు. మళ్ళీ ఇక్కడ ఆంధ్రాలో చేర్పియాలంటే కోట్లకు డబ్బులు పోయాలి కదా సార్, మేమంతా స్తోమత కలిగిన వాళ్ళం కాదు. నేను అంగన్వాడీ టీచర్, మా ఆయన ఫార్మర్ అంతే. మాకు వ్యవసాయం అయితే ఉంది కానీ లాభాలు ఏం లేవు కాబట్టి మేమంతా ఎంబీబీఎస్ చదివించే అంత స్తోమత లేదు కాబట్టి యుక్రెయిన్ లో తక్కువ డబ్బుతో సరిపోతుంది అని చెప్పి అబ్బాయి వేరే కోర్స్ ఏమన్నా జాయిన్ చేపిద్దాము అనుకున్నాము. కానీ అబ్బాయి ఎంబీబీఎస్ చేస్తానమ్మా అంటే సరేలే ఉన్న దాంట్లో ఏదో అక్కడ తక్కువ అంటున్నారు కదా అని మేము యాక్చువల్ గా పంపించడం ఏమంటే స్కాలర్షిప్ వస్తుందని ఓప్తో పంపించాం సార్. మళ్ళీ మేము బ్యాంకుల చుట్టూ తిరిగినాము, స్కాలర్షిప్ రాలేదు. బ్యాంకుల చుట్టూ స్టేట్ బ్యాంక్ లో అప్లై చేసినాము, ఏది మాకు లోన్ కూడా ఏం రాలేదు సార్. ఈసారి ఫీజు కట్టడానికి కూడా చాలా కష్టపడి చాలా ఇబ్బందులు పడి ఫీజు అయితే పే చేసినాము. ఒక 1 month అవుతుంది సార్ పే చేసి కూడా. మళ్ళీ మేము ఫ్లైట్ టికెట్ కూడా చాలా కష్టపడి ఇబ్బంది పడి ఫ్లైట్ టికెట్ బుక్ చేసినాము. ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేదు, మా అబ్బాయి ఇంటికి వస్తే చాలు, మాకు ఇబ్బంది పడి ఫ్లైట్ టికెట్ బుక్ చేసినాము. ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేదు, మా అబ్బాయి ఇంటికి వస్తే చాలు, మాకు ఏమి అవసరం లేదు, డబ్బులు పోయినా పర్లేదు అనే మూమెంట్ తో మేము ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసినాం సార్. బుక్ చేసి ఇంకా 14th ఉండింది బాబుకి. అంతవరకు ఉంటే కష్టము అని దానికి కూడా అదే డబ్బులు ఉంటే మా దగ్గర అదే ఫ్లైట్ టికెట్ ముందునే బుక్ చేసింటే యాక్చువల్లీ నేను చెప్పాను డబ్బులు పోయినా పర్లేదు నాన్న వచ్చేసేయి అంటే అప్పుడు 1,80,000 ఉంది సార్ స్టార్టింగ్ లో. అంత డబ్బులు ఎందుకులేమ్మా అని అబ్బాయి వద్దులేమ్మా ఏం జరగలేదులే, మాకు అందులో క్లాసెస్ ఉన్నాయి, వద్దు నేను రానులే, తక్కువ టికెట్ అయినా చూద్దామని లేట్ చేసినాడు సార్. అవును సార్, డబ్బుల కోసమని లేట్ చేసినాడు. మేము మొన్న తెలిసిన తర్వాత అసలు మా అబ్బాయి అసలు మేము చూస్తాము అనుకోలేదు సార్. మేమైతే గన మా అబ్బాయిని చూస్తాము అందరు చెప్పేటోళ్ళు వేరే వాళ్ళు, మా అబ్బాయి అయితే ఇంతవరకు మాకు ఏమి చెప్పలేదు. ఎందుకంటే ఈ అబ్బాయికి నేనంటే వాళ్ళ నాన్నకంటే నేనంటేనే అమితమైన ప్రేమ. ఎప్పుడు మా చిన్న అబ్బాయి ఉంటాడు, వాడితో కూడా ఏం చెప్పేవాడు కాదు. ఇంట్లో వాళ్ళకి అమ్మకు ఫోన్ చేసి అమ్మకు ధైర్యం చెప్పురా అనేటోడే గాని నాతో మాత్రం ఏం చెప్పలేదు సార్ ఇంతవరకు. అలా జరిగింది. మళ్ళీ ఇట్లా బార్డర్ పోతాను మా అక్క కూతురు సార్ ఆ అమ్మాయితో మాత్రం మెసేజ్ పెట్టినాడు, ఇట్లా మేము క్లిష్ట పరిస్థితిలో ఉన్నాము ఇందు, మేము ఇట్లా ఎస్కేప్ అవుతున్నాము. అప్పుడు మెసేజ్ పెట్టినాడు. సరే డబ్బులు కావాలని మెసేజ్ పెట్టినాడు. అప్పుడు ఎక్కువ అడుగుతున్నారంట సార్. ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ వరకునే 10,000 20,000 అట్లా వసూలు చేస్తున్నారంట. ఇంకా ఎంత డబ్బుల కోసం చూసుకుంటే వీళ్ళు ప్రాణాలకే ముప్పు అని చెప్పి మేము డబ్బులు అయితే వేస్తున్నాం గాని ఎవరెవరిని అడిగి వేస్తున్నాం సార్, కానీ అవి స్ట్రక్ అయిపోతున్నాయి పోట్లే. మళ్ళీ మా అక్క కొడుకు లండన్ లో ఉంటాడు, ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అబ్బాయి మళ్ళీ వేసినాడు డబ్బులు వేసి ఇంకా దాన్ని పట్టుకొని రొమేనియాకు చేరుకున్నారు బార్డర్లోకి. అక్కడి నుంచి చాలా కష్టపడి వచ్చినారు సార్. అదే మన గవర్నమెంట్ బాగా చేసింది. ఆ జగన్మోహన్ రెడ్డికి మేము ఫోటో పెట్టుకొని నమస్కరించిన ఏమి ఇది కాదు సార్, మా జీవితాంతం గుర్తు పెట్టుకున్నాం. మేము జన్మం ఇచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు మాకి పునర్జన్మం ఇచ్చినారు సార్ మాకి, మా అబ్బాయికి. మాకు గవర్నమెంట్ అయితే చాలా అసలు ఇంతకంటే ఏం కాదు సార్. ఇంకా అవడానికి
రోమియో నుంచి వాళ్ళు టికెట్ బుక్ చేసినారు, ఫ్లైట్ లో వచ్చాడు ఢిల్లీ దాకా. అంతకు మునుపు మేము టెన్షన్ పడుతుంటే అసలు వాళ్ళ నెంబర్స్ కూడా మా దగ్గర లేవు సార్. చిలమత్తూరు ఎంపీపీ గారు పురుషోత్తం రెడ్డి గారు నాకు ఫోన్ చేసినారు. ఆ రోజు మాకు సండే పల్స్ పోలియో ఉండింది. ఆ రోజు ఫోన్ చేసి ఇట్లా అమ్మ మీ అబ్బాయి ఉక్రెయిన్ లో ఉన్నాడంట కదా, ఎవరో చెప్పారు, నాకు తెలియదమ్మా మీ అబ్బాయి ఉన్నాడని, ఎట్లుంది సిచ్యువేషన్, ఏమ్మా ఎట్లుంది అంటే అన్ని వివరాలు కనుక్కున్నారు సార్. కనుక్కుంటే లేదు సార్ ఇట్లా సిచ్యువేషన్ చాలా ఇదిగా ఉంది, టీవీలో చూస్తున్నారు, కానీ మా అబ్బాయి అట్లా ఏం చెప్పలేదు, మాకు హెల్ప్ చేయండి సార్ అని చెప్పాను సార్. ఒక మాట చెప్తున్నాను. అప్పటి నుంచి ఎమ్మెల్సీ సార్ గారితో మాట్లాడి, గోరెంట్ల మాధవ్ సార్ గారితో మాట్లాడి, ఎవరెవరికో ఫోన్లు చేసి చాలా రిస్క్ తీసుకొని మాకు చాలా హెల్ప్ చేసినారు సార్. అప్పటి నుంచి ఒక 10 days స్టార్ట్ అయినప్పటి నుంచి, యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి 24th నుంచి అబ్బాయి ఇంటికి చేరే వరకు, నిన్న కూడా శనివారం నిన్న ఇంటికి వచ్చారు సార్ మా అబ్బాయి. మేము అక్కడే ఆఫీస్ దగ్గర పోయి సార్కు, ఎంపీపీ సార్ గారికి ధన్యవాదాలు చెప్దాం అనుకుని మేము వచ్చినాము. అబ్బాయిని పిలుచుకొని అక్కడికే పోదాం అనుకుంటే ఎంపీపీ సార్ గారు వద్దు వద్దు అని దేనికెత్తపల్లి తిరుమలేష్ గౌడ్ని, కోడూరు సర్పంచ్ మురళి గారిని ఇద్దరిని ముందుగా పంపించి, నేనే అక్కడికి వస్తాను వాళ్ళ ఇంటి దగ్గరికి అని ముందుగా పంపించి మళ్ళీ ఎంపీపీ గారు మా ఇంటికి రావడం జరిగింది సార్. మా అబ్బాయిని పక్కన కూర్చోబెట్టుకొని అన్ని వివరాలు కనుక్కోవడం జరిగింది సార్. ఎమ్మెల్సీ సార్ గారికి, పురుషోత్తం రెడ్డి సార్ గారికి, గోరంట్ల మాధవ్ గారికి మా ధన్యవాదాలు. మేము జన్మనిచ్చింటే వాళ్ళు పునర్జన్మనిచ్చినారు సార్ మా అబ్బాయికి. వాళ్ళకు మేము ఎంత చేసినా సరిపోదు సార్. చాలా ధన్యవాదాలు వాళ్ళకి. మాకు చాలా హెల్ప్ చేసినారు సార్. రోజు మీ రిపోర్టరు రమేష్ రెడ్డి గారు, అతను కూడా, అన్న కూడా చాలా హెల్ప్ చేసినారు సార్. ఫస్ట్ నుంచి రోజు 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసేటవాళ్ళు. ఎంపీపీ గారు, రమేష్ రెడ్డి ఇద్దరు ఫోన్ చేసి ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది, అబ్బాయి కాల్ చేసిన, మా అబ్బాయికే కాంటాక్ట్ చేసినారు సార్ వాళ్ళు. ఒక 2 days అబ్బాయి కాంటాక్ట్ లో లేరు. ఆ 2 రోజులు మాకంటే అంటే అక్కడ సిచ్యువేషన్ మాకు తెలియదు కదా సార్. మా అబ్బాయి ఫోన్ తగలలేదని మేము టెన్షన్ పడుతుంటే వాళ్ళు మాకు ధైర్యం ఇచ్చి అన్ని విధాలా ఆదుకునేటోళ్ళు. టీపీ గారు, రమేష్ రెడ్డి ఇద్దరు ఫోన్ చేసి ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది, అబ్బాయి కాల్ చేసిన, మా అబ్బాయికే కాంటాక్ట్ చేసినారు సార్ వాళ్ళు. ఒక 2 days అబ్బాయి కాంటాక్ట్ లో లేరు. ఆ 2 రోజులు మాకంటే అంటే అక్కడ సిచ్యువేషన్ మాకు తెలియదు కదా సార్. మా అబ్బాయి ఫోన్ తగలలేదని మేము టెన్షన్ పడుతుంటే వాళ్ళు మాకు ధైర్యం ఇచ్చి అన్ని విధాలా ఆదుకునేటోళ్ళు వాళ్ళే సార్ మాకు. మనం ఇక్కడ రావడానికి యువైన ఆర్థిక సహాయాలు ఏమైనా చేశారు? ఆర్థిక సహాయం అయితే చేయలేదు సార్. ఫ్లైట్ 10:30 తెల్లారి 7కే పురుషోత్తం రెడ్డి ఎంపీపీ గారు ఫోన్ చేసినారు. ఏం మా అబ్బాయి ఎక్కడ దిగుతున్నాడంటే ఏమి రిసీవ్ చేసడానికి వెళ్తున్నారా అని. నేను కారు పంపిస్తానమ్మా ఎయిర్పోర్ట్ కి, బెంగళూరుకి అని చెప్పారు సార్. వద్దు సార్, మేము ఆల్రెడీ పంపించేసినాము, వద్దు సార్ అని చెప్పాను సార్. లేదంటే వాళ్ళే కారు పంపించి పిలుచుకొచ్చేటోళ్ళు. పుణ్యవతి. మా పెద్ద కుమారుడు వచ్చేసి అరవింద్ గౌడ్, చిన్న కుమారుడు వచ్చేసి పృథ్వీనాథ్ గౌడ్, పెద్ద అబ్బాయి వచ్చేసి ఎంబీబీఎస్ లో ఉక్రెయిన్ లో చేస్తున్నాడు. ఇప్పుడు ఇది 4 years. అందులో ఇప్పుడు వచ్చేసి యుద్ధం జరుగుతున్న దానికోసం చాలా టెన్షన్ పడినాం మేము. అయినా కూడా దేవన్ దయ వల్ల వచ్చి బయటపడినాడు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా కేర్ తీసుకొనేసి వాళ్ళని బయటకు తెచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు అని మేము చెప్తున్నాము. మాది వచ్చేసి పెద్ద ఫ్యామిలీ ఇది కాదు, మాది వచ్చి రైతాపు, మా మిస్సెస్ వచ్చి పట్టించారు. అందులో ఏదో మేము ఇప్పుడు స్కాలర్షిప్ వస్తుంది అనుకోండి, కానీ స్కాలర్షిప్ రాలేదు. చాలా బాధలు పడి ఫీజులు కట్టినాము. అయినా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఫోన్ చేసినాడు. చాలా బాధపడి మేము అమౌంట్ కట్టి మా అబ్బాయిని తెచ్చుకొని, అదే మా వదిన కొడుకు వచ్చేసి లండన్లో సాఫ్ట్వేర్, అబ్బాయికి ఫోన్ చేసేసి ఏదో చేసుకొని
మా అబ్బాయిని బయట తెచ్చుకున్నాము. బయట తెచ్చుకుని మీ అబ్బాయిని చూసి మీ అనుభూతి మా అబ్బాయిని చూసేసరికి మాకు చాలా సంతోషమైంది. అక్కడ సిచ్యువేషన్ చూస్తా ఉంటే, టీవీ చూస్తా ఉంటే రోజు రోజుకి దడబుడతా ఉంది. అసలు మా బిడ్డను చూస్తామో లేదో అనే బాధ మాకు అనిపించింది. కానీ మాకు జన్మ ఇచ్చినటువంటి కొడుకు అదే మా పెద్దవాళ్ళు మోడీ గారు కానీ, కేంద్ర ప్రభుత్వం గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం గారు కేర్ తీసుకొని వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Special thanks to the MRO sir, MPP sir, and local leaders, and especially reporters, those who have been always in touch with me throughout my journey till motherland. And I must say thanks to the Fly for Dreams. ఎక్కడైతే నేను అడ్మిషన్ తీసుకున్నానో వాళ్ళు నేను ఇక్కడికి రావడానికి కూడా వాళ్ళు సాయశక్తులా కృషి చేసి నేను వచ్చేంత వరకు వాళ్ళు నేను ఎలా అయితే నిద్రపోకుండా అక్కడ ఉన్నానో వాళ్ళు కూడా ఇక్కడ ఎవరినైతే కాంటాక్ట్ చేస్తే అక్కడ ఈజీగా సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్ అనేలాగా వాళ్ళు కూడా ఇక్కడ నాకు అడ్మిషన్ చేయించినందుకు నేను వాళ్ళని నమ్మి అబ్రాడ్కి వెళ్ళినందుకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకు డిఫికల్ట్ టైమ్స్ ఓవర్కమ్ చేయడానికి. So I must say thanks to the Fly for Dreams as well as all the political leaders and reporters.